భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమి మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయన మాజీ భార్య హసన్ జహాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరిద్దరి మధ్య గృహహింస, భరణం కేసులు ప్రస్తుతం కోల్కతాలో జరుగుతున్నాయి. హసన్ జహాన్ ఈ కేసులను ఢిల్లీకి మార్చాలని పిటిషన్ దాఖలు చేశారు. హసన్ జహాన్ తన పిటిషన్లో ఏమన్నారంటే, తాను తన కూతురు ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్నామని చెప్పారు. కేసుల కోసం ప్రతిసారి కోల్కతాకు వెళ్లడం చాలా ఇబ్బందిగా ఉందని తెలిపారు. కూతురు చదువు, ఆమె అభివృద్ధి కోసం ఢిల్లీలోనే ఉండాల్సిన అవసరం ఉందని వాదించారు. షమి ఒక ప్రముఖ క్రికెటర్ కాబట్టి దేశమంతా, విదేశాలకు కూడా మ్యాచ్ల కోసం పర్యటిస్తుంటాడని చెప్పారు. ఇక కేసు ఢిల్లీకి మారినా ఆయనకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, ఆయనకు అన్ని వనరులు ఉన్నాయని హసన్ జహాన్ కోర్టులో వాదించారు. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు స్పందించింది. జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్ బెంచ్ మహమ్మద్ షమీకి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. షమి, ఆయన కుటుంబ సభ్యులు ఈ విషయంపై సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. 4 వారాల్లో రిప్లై ఇవ్వాలని చెప్పింది. ఇది కొత్త విషయం కాదు. షమి, హసన్ జహాన్ మధ్య 2018 నుంచి వివాదాలున్నాయి. హసన్ జహాన్ షమిపై గృహహింస ఆరోపణలు చేసి కేసు పెట్టారు. కోల్కతా హైకోర్టు ఇటీవల షమిని నెలకు 4 లక్షలు భరణంగా చెల్లించాలని ఆదేశించింది. ఇందులో భార్యకు 1.5 లక్షలు, కూతురికి 2.5 లక్షలు ఉన్నాయి. కానీ హసన్ జహాన్ ఈ మొత్తం తమ అవసరాలకు సరిపోవడం లేదని 10 లక్షలకు పెంచాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు కేసు స్థలం మార్పు కోసం మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. షమి ఇప్పుడు భారత జట్టులో కీలక బౌలర్గా ఉన్నారు. అయితే వ్యక్తిగత జీవితంలో ఈ కేసులు ఆయన్ని మరింత ఇబ్బంది పెడుతున్నాయి.